ట్యాపింగ్ రచ్చ కంటిన్యూస్. హరీష్ కేటీఆర్ విచారణ అయిపోయింది. సెట్ చిన్న బ్రేక్ ఇచ్చింది. నెక్స్ట్ గులాబీ బాస్ కేసీఆర్ కి సెట్ నోటీసులు ఇవ్వబోతుందన్న టాక్ నడుస్తోంది. అంతలోపే మాజీ ఎమ్మెల్సీ కవిత స్టేట్మెంట్ ని కూడా తీసుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. అయితే కేసీఆర్ ని సెట్ ఆఫీస్ కి పిలవటం కాకుండా ఫామ్ హౌస్ లోనే విచారిస్తారని అంటున్నారు. సెట్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? నోటీసులు ఇస్తే కేసీఆర్ ఎలా రియాక్ట్ కాబోతున్నారు? సెట్ విచారణకు సహకరిస్తారా? ట్యాపింగ్ కేసులో రోజుకో ట్విస్ట్. సిట్ నెక్స్ట్ నోటీసులు ఎవరికి అన్న దానిపై ఉత్కంఠ. కేసీఆర్ కవితకు నోటీసులు ఇస్తారన్న ప్రచారం. మున్సిపల్ ఎన్నికల తర్వాత కేసీఆర్ కు నోటీసులు. ఫామ్ హౌస్ లోనే కేసీఆర్ ను విచారిస్తారన్న టాక్. ఎన్నో మలుపులు, మరెంతో ప్రచారం. అంతకు మించి పొలిటికల్ హీట్, గాసిప్స్ కు ఫుల్ స్టాప్ అన్నట్లుగా నడుస్తోంది ఫోన్ ట్యాపింగ్ కేసు. అటూ ఇటూ తిరిగి బీఆర్ఎస్ కీలక నేతల వంతు వరకు వచ్చింది సిట్ దర్యాప్తు. మాజీ మంత్రి హరీష్ రావు, ఆ తర్వాత ఒక్కరోజు గ్యాప్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని విచారించింది సిట్. ఇలా సిట్ దర్యాప్తు ఫైనల్ స్టేజ్ కు చేరుకుందన్న ప్రచారంలో క్లైమాక్స్ లో ఎలాంటి ట్విస్టులు ఉంటాయోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది. త్వరలో గులాబీ బాస్, మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వబోతున్నట్లు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. మాజీ ఎమ్మెల్సీ కవితకు కూడా నోటీసులు ఇచ్చి ఆమె స్టేట్మెంట్ ను రికార్డ్ చేయాలని సిట్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సిట్ దర్యాప్తు ఎటువైపు టర్న్ తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. కేటీఆర్, హరీష్ రావును సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ట్యాపింగ్ వ్యవహారంలో పట్టుబడిన అధికారులతో వాళ్ళిద్దరికీ ఉన్న సంబంధాలు, ఆ సమయంలో జరిగిన పరిణామాలపై అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. హరీష్ రావు, కేటీఆర్ తర్వాత నెక్స్ట్ నోటీసులు ఎవరికి అన్నదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. గతంలోనే తన ఫోన్ ట్యాపింగ్ అవుతోందని, తన వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లిందని కవిత పలుమార్లు ఆరోపణలు చేశారు. లేటెస్ట్ గా తన భర్త అనిల్ ఫోన్ ను కూడా ట్యాప్ చేశారని, ఇంటల్లుని ఫోన్ ట్యాపింగ్ చేస్తారా అంటూ అలిగేషన్స్ చేశారామె. ఇప్పటికీ తన ఆరోపణలకు కట్టుబడి ఉన్నాను అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు నోటీసులు జారీ చేసి బాధితురాలిగా వాంగ్మూలం తీసుకుంటారా, లేదంటే ఈ వ్యవహారంలో ఆమెకు తెలిసిన ఇతర సమాచారం కోసం విచారిస్తారా అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ కవితను విచారిస్తే అది కేసును మరిన్ని కొత్త కోణాల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఫైనల్ గా కేసీఆర్ కు నోటీసులు ఇస్తారనే ప్రచారం హాట్ టాపిక్ గా మారింది. ఫోన్ ట్యాపింగ్ వంటి అత్యంత సున్నితమైన వ్యవహారం అప్పటి సీఎంకు తెలియకుండా జరిగే అవకాశం లేదని రేవంత్ ప్రభుత్వం భావిస్తోందట. ఇప్పటికే అరెస్ట్ అయిన పోలీసు అధికారులు ఇచ్చిన వాంగ్మూలాల్లో కీలక సమాచారం ఉన్నట్లు ఆఫ్ ది రికార్డుల్లో గుసగుసలు పెట్టుకుంటున్నారు. ఒకవేళ కేసీఆర్ కు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిస్తే తెలంగాణ పాలిటిక్స్ లో మరో సంచలనంగానే చెప్పుకోవాలి. కవిత విచారణ తర్వాతే కేసీఆర్ కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. మున్సిపల్ ఎన్నికల తర్వాత కేసీఆర్ కు నోటీసులు ఇచ్చి ఫామ్ హౌస్ లో లేదంటే ఆయన నివాసంలో విచారించే అవకాశం ఉందట. అయితే సిట్ నోటీసులు ఇస్తే కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారు అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ ముందు కేసీఆర్ హాజరయ్యారు. విద్యుత్ కమిషన్ విచారణ తీరునే తప్పుపట్టి లైట్ తీసుకున్నారు. మరి ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు పిలిస్తే వెళ్తారా, లేక తన ఫామ్ హౌస్ లో విచారించేందుకు అంగీకరిస్తారా? గులాబీ బాస్ రియాక్షన్ ఎలా ఉండబోతోంది? ఫోన్ ట్యాపింగ్ కేసు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుంది అనేది వేచి చూడాలి మరి.